ఇప్పుడు నేను తప్పుగా బిహేవ్ ఏమైంది ఇప్పుడు? నాకు ఇష్టం అని చెప్తున్నా కదా, ఏమైంది? నాకు ఇష్టము, నాతో గొడవపడద్దు, నేను చెప్పిన దానికి లొంగుతారా లేదా అంతే. మీ ఆయన ఏం చేస్తావు? ఆయన మంచిగా లేకే కదా నేను నీకుతో పెట్టుకుంది, ఆయన మంచిగా లేకే కదా. పోతే ఇప్పుడే పంపించిన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నాకు అనవసరం, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినావంటే నేను చేయకపోతా. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నువ్వేదో వీడియో నేను చెప్పింది వినాల్సిందే. ఆ ఫోన్ నాకు ఫస్ట్. మేడం అది బట్టల షాప్ అండి. ఒక 30-35 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. అయితే ఒక అమ్మాయి రీసెంట్గా ఒక 6 months బ్యాక్ మా దాంట్లో జాబ్ కోసం వచ్చారు. అంటే మీదేనా ఓన్? మాది ఓన్ మేడం, ఓన్ పెద్ద షాప్. కొద్దిగా క్రౌడ్ కూడా డైలీ ఒక 1 lakh కౌంటర్ ఉంటుంది. సో అట్లా మాకు ఒక అమ్మాయి అంటే మాకు కొద్దిగా స్టాఫ్ అవసరం వచ్చి మేము యాడ్ ఇస్తే ఒక అమ్మాయి వచ్చింది. 6 months బ్యాక్ వచ్చింది అమ్మాయి. మంచిగా వచ్చేది, మంచి జాబ్. అందరూ కూడా మేము అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాము. సో అందరితో నేను ఒక హౌస్ ఓనర్ లాగా కాకుండా ఒక కుటుంబ సభ్యులాగా ఉండి వాళ్ళతోటి కొద్దిగా ఫ్రీగా ఉంటాను, చనువుగా ఉంటాను నేను. సో కొంతమంది బ్రదర్ అంటారు, కొంతమంది బాబాయ్ అంటారు, కొంతమంది అంకుల్ అంటారు. అట్లా ఒక్కొక్కరు రకంగానే వాళ్ళను చూసుకుంటూ ఉంటాను. వాళ్ళకి ఏమైనా పండుగలకి, ఏమన్నా ఫంక్షన్స్కి, ఏమన్నా పండుగలకి ఏమైనా చిన్న చిన్న శాలరీ కాకుండా వాళ్ళకి అప్పుడప్పుడు ఏమైనా బాధలు ఉండి ఏమైనా కొద్దిగా డబ్బులు పడితే కూడా నేను కొద్దిగా సాయం చేస్తుంటాను. అంటే అంత మంచి మనసు నాది. నేను ఎవరిని కూడా హర్ట్ చేయకుండా వాళ్ళకు డబ్బులకు వాళ్ళకంటే ఏదైనా ఆపద వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, డెలివరీకి ఉన్నా, శాలరీ అది 1 month అవ్వకముందే నేను మధ్యలో అడిగినా కానీ ఇస్తాను. అంత అది నేచర్ అది. సో అందులో ఒక అమ్మాయి ఇట్లనే ఈ క్రమంలో వాళ్ళు నన్ను ఫంక్షన్ పిలుస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లలది బర్త్డే ఫంక్షన్ అయినా ఏదైనా వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే నేను కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాను కాబట్టి నన్ను అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగానే చూస్తారు. ఎవరు కూడా నన్ను ఓనర్ లాగా చూడరు. నన్ను అందరూ కూడా ఇట్లా బాబాయ్ అంటారు, అన్న అంటారు తప్ప ఎవరు సార్ అని ఎవరు పిలవరు. అంటే అంత కుటుంబ సభ్యులాగా ఉంటారు వాళ్ళు. అట్లా రీసెంట్గా ఒక 6 months నుంచి, ఒక 6 months బిఫోర్ జాయిన్ అయిన ఒక అమ్మాయి అంటా ఉండేది, ఇట్లా మా హస్బెండ్ బాగా డ్రింకర్. అంటే అమ్మాయికి మ్యారేజ్ అయింది. సో అమ్మాయి అందరికంటే ఒక 2-3 hours ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది. అందరికంటే ఎక్కువ ఈ అమ్మాయి ఇంకా పని బాగా చేసేది. వర్క్లో మాత్రం అమ్మాయి చాలా బాగా చేసేది. సో అందరికంటే ఎక్కువ నాకు కొద్దిగా ఆమె మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. అరే అమ్మాయి అందరికంటే ఎక్కువ కష్టపడుతుంది కదా అని చెప్పి. సో అప్పుడప్పుడు సహాయం చేయడం వల్ల ఆమె ఒకసారి ఏదో ఫంక్షన్ది మీరు రావాలి, తప్పకుండా రావాలని చెప్పంటే సరే ఆమె మంచిగా పిలిచింది కదా అని చెప్పి, చిన్న వాళ్ళ దగ్గర మీరు రారు కదా ఒకసారి అసలు మాకు కూడా సంతోషం అంటే సరే పోనీ పాపం అంత ప్రేమగా పిలుస్తుంది కదా అని చెప్పి వెళ్ళాను. వెళ్తే మంచిగా మాట్లాడింది, కూర్చుంది. కాఫీ ఇట్లా కావాలంటే ఏమొద్దామా, నాకు ఏమవుతుంది, బాగానే ఉంది మీళ్ళు, మీడియం, మరి అంత రిచ్ కాదు మరి అంత పూర్ కాదు, మీడియం హౌస్, పర్లేదు బాగానే ఉంది. ఏదమ్మా మరి మీ ఆయన ఏది అంటే లేదు ఆయన తాగుబోతుంది కదండి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏదో ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా ఉంది. ఇంకా సరే అమ్మా నువ్వేం అది బాధపడకని నేను ఆమెను ఓదార్చిపోయినా. ఇంకా ఓదార్చిపోతే ఆమె సడన్గా నన్ను గట్టిగా హగ్ చేసుకొని నేనేదో ఓదార్స్తానని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి నేను ఆమెను ఊరుకోమని చెప్పి ఆమె ఏదో ఏడ్చినట్టు నా మీద పడుకొని అట్లాగే గట్టిగా హగ్ చేస్తే సార్ నేను ఏదో బాధలో ఉండి పట్టుకునేది అనుకున్నాను స్టార్టింగ్లో. నాకు అది తెలియదు. ఆ తర్వాత ఆమె మెల్లమెల్లగా స్పర్శ మనకు తెలుస్తూ ఉంటుంది కదా, ఆమె పట్టుకునే విధానం, ఆమె హ్యాండ్స్ పైనుంచి కింది వరకు అదొక రకంగా వస్తూ ఉంది. నాకు అర్థం కాలేదు ఏంది అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇంతకుముందు బాగానే ఉంది కదా అని చెప్పి నేను ఆమెను తప్పించిపోయాను. ఇంకా ఆమె కొద్దిగా టెంప్ట్ చేసేది. అంటే ఆడవాళ్ళు ఎవరు చేయకూడదులాగా ఆమె బిహేవ్ చేసి ఆమె బట్టలన్నీ ఇప్పేసి చించేసుకొని నన్ను దగ్గరికి వచ్చి మిస్బిహేవ్ చేసింది. ఆమె ఎక్కడెక్కడ టచ్ చేసినా కానీ లేదమ్మా ఇట్లా వద్దు, మనం ఇట్లా ఉండొద్దు, తప్పు, మనం ఒక షాప్లో పనిచేస్తున్నాం, మిగతా వాళ్ళు కూడా నీలాగానే చాలామంది ఉన్నారు, అట్లా ఎవరు నీలాగా ఇట్లా ఎవరు బిహేవ్ చేస్తలేరు అంటే లేదండి మా ఆయన అసలు నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నాకు మీరు కావాలి, నాకు మీరు అంత ఇష్టం అని చెప్పి స్టార్ట్ చేసింది. ఆమె మొత్తం బట్టలన్నీ ఇప్పేసి నా మీద పడిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక అసలు మొత్తం చెమటలు వచ్చేసింది ఆమె అట్లా చూసేసరికి. అంటే తనే మొత్తం ఇప్పేసింది. నేను అసలు నా ప్లేస్లో వేరే వాళ్ళు మగవాళ్ళు ఉంటే కంపల్సరీ ఎవరైనా కమిట్ అయ్యేవాళ్ళే. కానీ నేను అట్లా కాదు. నేను ఎవరైనా ఆడపిల్లని ఎవరైనా కానీ సొంత కూతురులాగా చూసుకుంటాను. సో నేను అది తప్పమ్మా, అది వద్దని కూడా చెప్తే ఆమె మీద పడిపోతే నేను ఆమెను తోసేసి ఎట్లాగో అట్లాగా అక్కడి నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకు మరుసటి రోజు నుంచి ఆమె అవి సెల్ ఫోన్లో అన్నీ రికార్డ్ చేసి నాకు చూపించింది. మేము ఆవిడే పంపిస్తాయి వీడియోలన్నీ. అంటే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అప్పుడు నాకు అసలు ఏం అర్థం కాక
నేను చెప్తే మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆమె నేను ఇవి చూస్తే నన్ను చంపేస్తుంది, ఆమె దూరం అయిపోతుంది. ఆమె నేను దూరం చేసుకోవడం అసలు నాకు ఇష్టం లేదు. నాకు 4 బావమరుదులు ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఇంకా చంపేస్తాను నన్ను ఈ విషయం తెలిస్తే. వాళ్ళ వల్లనే నాకు అందరు కలిసి ఫైనాన్షియల్ తోటి నాకు ఇది ప్రెషర్ పెట్టించారు పెద్దగా. అంటే వాళ్ళ తరపు నుంచి మీకు పెట్టించి వాళ్ళ తరఫున ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిస్తే నన్ను వాళ్ళు చంపేస్తారు. తర్వాత మా ఆవిడ నాకు ఫస్ట్ దూరం అయిపోతుంది ఇదంతా తెలిస్తే. భయంతో నేను అప్పుడప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చాను. ఒకసారి 10,000, ఒకసారి 5,000 అట్లా దగ్గర ఒక 80,000 దాకా మీకు చెప్పాను. కానీ ఆమె అట్లాగే బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 అడుగుతుంది. మళ్ళీ అడుగుతుంది. అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇది ఇట్లాగే కొనసాగితే ఇంకా నాకు ఆమె దీనికంటే ఒక పోలీస్ స్టాప్ పెట్టాలి కదా, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ మా వాడిని ఎంక్వైరీ చేసి అవంతా తెలుస్తుంది కదా. ఇంకా కొద్దిగా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా చేసి ఆ వీడియోలు డిలీట్ చేయాలి. వద్దన్న దండం పెట్టొద్దు, నేను ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాను. నేను అమ్మాయి వచ్చిందని అంటే ఆమె దగ్గరికి నుంచి ప్రూఫ్ తీసుకొని ఖచ్చితంగా డిలీట్ చేపిస్తాను. డిలీట్ చేయండి, డిలీట్ చేస్తే నేను చాలా ఓకే అమ్మ. పోలే పాపని నేను సహాయం చేయడానికి నేను చూసాను. నేను అందరిలా స్టాఫ్ లాగా నేను ఒక కూతురు లాగా చూసుకున్నాను. నెలకు నేను జీతం కరెక్ట్గా ఇస్తున్నా. నువ్వు మధ్యలో నువ్వు జీతం కాకుండా ఏమన్నా నీ అంతటా నువ్వు నా దగ్గరకు వచ్చి ఇట్లా ఇవన్నీ ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం నీకు ఎంతవరకు కరెక్ట్? ఇది నీకు ఏమైనా కొద్దిగా మనసాక్షి ఉన్నది నీకు? అసలు నాకు పైసలు కావాలి, అదంతా నాకు అనవసరం. నాకు పైసలు ఇవ్వకపోతే మీ వైఫ్కి నేను కంపల్సరీ ఫోటోస్ వేధిస్తాను. ఏమన్నా అనుకోండి, బెదిరిస్తున్నారు అనుకోండి, ఏమన్నా అనుకోండి, కావాలి అంతే. మాట్లాడితే నేను మీ వైఫ్ చూపిస్తాను. ఏంటి మీ వైఫ్ కి కంపల్సరీ చూపిస్తాను. నేను ఫోటోస్ అయితే కంపల్సరీ చూపిస్తాను. అవే వీడియోలు ఫోటోలు నేను మీ హస్బెండ్ పంపిస్తా. అప్పుడు ఉంటుంది నీకు. నాకు నువ్వు కావాలి అంతే. ఆయన ఏం చేస్తావు? ఆయన మంచిగా లేక కదా నేను నీకుతో పెట్టుకుంది. ఆయన మంచిగా లేకే కదా. ఆయన మంచిగా లేకపోతే నేను ఇచ్చిన డబ్బుతో హాస్పిటల్ పట్టుకోపోయి ఇంకేమైనా చేసుకో. అది నాకు తెలియదు. ఇప్పటిదాకా నా దగ్గర 80,000 తీసుకున్నాను. నీకు గుర్తున్నదా? అది నాకు తెలియదు. నాకు పైసలు కావాలి, అయితే మీరన్నా కావాలి అంతే, ఇంకేం లేదు. అంతే. లేదా ఫొటోస్ పంపిస్తా నేను కంపల్సరీ, చూసుకోండి. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. నీకు ఇప్పుడు డబ్బు కావాలంటే డబ్బు కావాలి ఇప్పుడు కావాలి. నన్ను వదిలే. నాకు డబ్బులు కావాలి, మీరు కావాలి. నేను నిన్ను ఆ దృష్టితో నేను చూడలేదు, దయచేసి అర్థం చేసుకో. నాకు ఇష్టం, చెప్తున్నా కదా, నాకు ఇష్టం. ఆయన కాదు నాకు ఇష్టం. ఆయన మంచిగా లేకే కదా, నాకు ఇష్టం అని చెప్తున్నా. లేకపోతే డాక్టర్ చూపెట్టు. నాకు ఇష్టం. డాక్టర్ చూపెట్టు. మంచిగా లేకపోతే ఎవరైనా అసలు నువ్వు ఆడవేవా? అసలు మనిషివే నన్ను? అసలు నాకు తెలుసు, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నాకు తెలుసు అంతే. ఇంకా ప్రయోగం లేదు. మీరు నాతో గొడవపడద్దు. నేను చెప్పిన దానికి లొంగుతారా లేదా అంతే. నేను ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించినా? ఎప్పుడైనా నేను షాపులలో మేమైనా ఇష్టపడాలి. మేమైనా ఇష్టపడాలి. నన్ను ఎట్లా ఇష్టపడతావు నువ్వు? తప్పు కదా అది. పరాయి మొగాలని ఇష్టపడి తప్పు కదా. మంచిగా లేరు. మంచిగా లేకపోతే ఆయనను సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇంకేదైనా మోసం చేస్తావు. అయితే పైసలు కావాలంటే నేను ఇస్తాను. నన్ను వదిలే. నీకు నేను దండం పెడతా. నన్ను నీకు చావాలి. ఇప్పుడు నువ్వు ఎవరి ఇప్పుడు చావాలా? మావాడేం కావాలి? నా పిల్లలు ఏం కావాలి? మావాడేం కావాలి? నా పిల్లలు ఏం కావాలి? మీరు ఇంట్లో ఏం చెప్పుకుంటారో ఏం పడతారో నాకు అనవసరం. తెలియదు అంటే తెలియదు అంతే. నేనేమంటున్నా, ఇన్ని రోజుల నుంచి అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేమని చెప్తున్నా. నుంచి మనం మంచిగా ఉందా? నాకు అప్పితే ఇప్పుడైతే పైసలు మీకు అర్థం కాదా? చెప్తున్నా. ఎందుకంత సీరియస్ అయిపోతున్నారు? జరిగే ఉంది ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మనం మంచిగా ఉన్నాం కదా, ఎంత గట్లాగా ఇప్పుడు దాకా మనం మంచిగానే ఉన్నాం. ఎందుకంత సీరియస్? నాకు పైసలు కావాలని అడిగినా, పైసలు ఇవ్వడానికి ఏమైంది? నీకు కావాల్సిన డబ్బే కదా, నువ్వు అనుకున్నంత డబ్బు నేను ఇస్తా. నన్ను వదిలేదు. ఎంత ఇస్తారు పైసలు? నీకు ఎంత కావాలి? నీకు ఎంత కావాలి? ఇప్పటిదాకా నేను 80,000 ఇచ్చాను. నాకు ఎంత ఇస్తారు ఇప్పుడు? నువ్వు వస్తే నేను ఇప్పుడు వాళ్ళు ఎటుపోవాలి? లేదు నాకు ఇప్పుడు మీరు పైసలు తెచ్చారా లేదా? పైసలు నీకు ఎందుకు ఇవ్వాలి? నాకు ఇప్పుడు పైసలు తెచ్చారా లేదా? సరే అయితే చూసుకోండి, నేను కంపల్సరీ పంపిస్తాను. మీ వైఫ్ అయితే ఫొటోస్ అయితే పంపిస్తాను. ఎందుకు ఇట్లా చేస్తాను? నాకు అసలు అర్థమైతలేదు. నేను ముందే చెప్పాను పైసలు ఇవ్వకుండా పంపిస్తా అని చెప్పాను. పంపించమంటే పంపిస్తాను. నాకైతే పైసలు కావాలి ఇప్పుడు. ఏమైంది? ఇంత సీరియస్ అయిపోవడానికి ఏమైంది చెప్పండి ఒకసారి.
ఆ? ఇంత సీరియస్ అయిపోవడానికి ఏముంది? నాకు ఎంత పైసలు కావాలి, ఏదో ఫొటోస్ పంపిస్తా. నేనేం చెయ్యలేను, నీకు ఫొటోస్ అయితే పంపిస్తా అని చెప్తున్నా కదా, కంపల్సరీ ఫొటోస్ అయితే పంపిస్తా. తర్వాత మీ ఇష్టం. నాకైతే పైసలు ఇప్పుడు కావాలి, నాకు పైసలు అవసరం ఉంది, వదిలేయండి. అయిపోయింది వదిలేయని చెప్తున్నాను. ఏమైతుంది ఇప్పుడు? ఉన్నామని చెప్తుంటే ఏమైపోతుంది మీకు? ఇప్పుడు ఇచ్చిన పైసలు కావాలబ్బా, నాకు అవసరం ఉంది, కావాలి. ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు అవసరం ఉంది, నాకు కావాలి అంతే. నాకున్న కౌంటర్కి వెళ్ళి నాకు వేరే నౌకర్ లేదు. ఆ షాప్ నుంచి వచ్చే డబ్బులు నేను నా భార్యకు లెక్క పేపాలి. ఎట్లా పేపాలి? నీకు నేను డబ్బులు ఇస్తే అది నాకు తెలియదు. ఇప్పటికి నేను కొన్ని కావాలి పైసలు. బిజినెస్ సరిగ్గా లేదని చెప్పి మా ఆవిడకి నేను ఏదో సర్దుమని చెప్తాను. నేను ఇంత కూల్గా 80,000 లెక్క మొన్న నన్ను అడిగింది. నా భార్య పిల్లలు లెక్కలు అడిగింది. ఉన్నారు కదా, ఎందుకంత సీరియస్ అయిపోతున్నారు? నన్ను నీకు దండం పెడతా, నన్ను వదిలేయి. నేను నీకేం చేయలేదు, అయితే పంపించాల్సిందే. ఫొటోస్ అయితే పంపించాల్సిందే. దండం పెడతా, నన్ను వదిలేయి. ఏమైంది ఇప్పుడు? మీకు ఏమైంది? కూర్చోండి ఒకసారి, కూర్చోండి. నేను చెప్తున్నాను కదా, ఏం కాదు. ఎందుకు అట్లా భయపడిపోతున్నారు? నాకు ఏముంది, తప్పేముంది ఇందులో? డిలీట్ చేస్తా, తర్వాత చేస్తా. నేను నాకు ఎప్పుడైనా అవసరం అయితే, నాకు కూడా పైసలు అవసరం అయితే ఇద్దరు కానీ నువ్వు అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇస్తా. అవును నువ్వు ఫస్ట్ ఆ వీడియో చేస్తా. ఉండనివ్వండి, ఉండనివ్వండి. నేను చెప్తున్నా కదా, ఉండని నా అవసరానికి. తర్వాత అప్పుడు కావాలంటే నేను ఇస్తా. నేను మళ్ళీ రిటర్న్ తిరగనన్న అర్థం ఏంటి? సరే, నువ్వు అంటే ఉందాం, కలిసి ఉందాము. కలిసి ఉండాలంటే నాకు వీడియో డిలీట్ చేయి. చేస్తాం, తర్వాత చేస్తాం. వీడియో డిలీట్ చేస్తే అప్పుడు మనం కలిసి చేస్తా. ఉండనివ్వండి, ఇంకా అది గనక ఆ వీడియోలు గనక నా భార్యకి పోతే, నా భార్య నా బావమరుదులు నన్ను చంపేస్తారు, నా పిల్లలు పచ్చని సంసారాలను నిప్పులు పోయడం కరెక్ట్ కాదు. అవి వీడియోలు డిలీట్ చేస్తే ఎందుకు పొరపాటున అది ఏదైనా నీకు అది వేలికి తగిలి అది నేను పంపించే వరకు వెళ్ళదు. నేను పంపిస్తాను అంటే నాకు కోపం తెప్పిస్తే నేను పంపిస్తాను. ఏమైంది ఇప్పుడు? నాకు ఇష్టం అని చెప్తున్నా కదా, ఏమైంది? నాకు ఇష్టము. నేను నీతో ఎప్పుడైనా ఆ భావంతో చూసిందా? ఎప్పుడైనా తప్పుగా నేను నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. విషయం నా భార్య తెలిస్తే చాలా ప్రాబ్లం. అయ్యో, ఏం కాదని చెప్తున్నా కదా. వీడియోస్ నా దగ్గర ఉన్నంత చేపు ఏం కాదు, ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది మీకు? నాకు నీతోనే ప్రాబ్లం. నేనేం చేశాను? నన్ను వదిలేస్తే నేను నా భార్య పిల్లలతో నాతో ఉండమని చెప్తున్నా, అంతే కదా. అరే నేను ఇష్టపడ్డా అని చెప్తున్నా కదా, నేను ఇష్టపడ్డా అని చెప్తున్నా కదా. ఇష్టపడ్డా నేను ఎప్పుడు కనీసం నేను టచ్ కూడా చేయలేదు. నిన్ను అరే ఇష్టం అన్నది ఇష్టం పుడుతుంది, దాని మీద ఇష్టం అదే పుడుతుంది. టచ్ చేస్తే టచ్ అవ్వదంటే ఇష్టం అన్నది పుడుతుంది. ఏమైంది ఇప్పుడు? నాకు డబ్బులు అవసరం ఉందని అడిగినా, అంతే కదా. ఆ దృష్టితోటే నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నీతో తప్పుగా బిహేవ్ చేయలేదు. నీకెందుకు ఆ కోరికలు వచ్చినాయో నాకు అర్థమవుతుంది. షాప్లో అంతమంది ఉంటే నీకు నా మీద ఎందుకు అలవడి? ఇష్టం అన్నది ఎప్పుడైనా పుడుతుంది. ఏమో ఇష్టం అది కరెక్ట్ కాదు, దాన్ని అణుచుకో. అది నీ భర్త దగ్గర చూపించుకో. నీకున్న కోరికలన్నీ నీ భర్తతోటి తీర్చుకో. పరాయి మగవాళ్ళతోటి ఉండద్దు, తప్పు. నేను చెప్పినట్టు విని మీ హస్బెండ్తో నువ్వు హ్యాపీగా ఉండు. నాకు మీరే కావాలి. అరే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. నాకు ఇష్టం లేదని చెప్తున్నా. నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. నీకు ఒక్కదానికి ఇష్టం సరిపోతుంది, నా ఇష్టంతో పని లేదా? మీ ఇష్టం లేకపోతే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రూఫ్స్ బయట పెడతా. నేనేం చేయలేదు. నీకు నువ్వే మొత్తం, నీకు నువ్వే బట్టలు చింపుకున్నావు, నీకు నువ్వే బట్టలు వేసుకున్నావు, అన్ని నువ్వే చేసుకున్నావు. అంత వీడియోలో అన్ని పెడతాను. నువ్వే నా మీద పడిపోయినావు, నువ్వే నా మీద రాసుకొని పూసుకొని. నేను బయట పెడతాను. మీరు ఉంటాను అంటే ఉండండి, లేదు అని అంటే వీడియోస్ బయట పెడతాను, అంతే, ఇంకేం లేదు. ఈ విషయం తెలిస్తే నా భార్య నన్ను చంపి అది కూడా చస్తుంది. దయచేసి నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు. అది నాకు తెలియదు, నాకు అనవసరం. అది నాకు కావాలి, మీరు అన్నప్పుడు కావాలి, అంతే. కలిసి ఉందామన్నా తప్పేముంది అందులో? నీకేం కాదేమో, నాకుంటది ఇట్లా మనుషుల్ని. చెప్తున్నా కదా, ఇష్టపడ్డా అని చెప్తున్నా, కావాలి అని చెప్తున్నా. పెళ్లి కాని వాళ్ళు ఇష్టపడాలి, పెళ్ళైన వాళ్ళని ఇష్టపడద్దు.
నీకేమన్నా ఇంకేమన్నా పైసలు కావాలంటే చెప్పు, నేను ఎక్కడన్నా నా భార్య తెలియకుండా తీసుకొచ్చి ఇస్తా, దాంతో నువ్వు హ్యాపీగా ఉండు. దయచేసి నన్ను టెన్షన్ పెట్టకు, టార్చర్ పెట్టకు. నేను ఇంత చెప్పినా కూడా మీరు మళ్ళీ అదే పాయింట్కి వచ్చారు. నేను వీడియోస్ అయితే బయట పెడతాను, ఓకేనా? తర్వాత మీ ఇష్టం. ఇంత చెప్తున్నా, ఇంత కూల్గా మాట్లాడి ఇంత చెప్తున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది మీకు చెప్పండి ఒకసారి. ఏమన్నా చేసుకోండి మీరు, నాకు మీరు కావాలి అంతే. మన కుటుంబం ఏం కావాలి అది నాకు తెలియదు, మీరు చూసుకోవాలని నాకు తెలియదు. మధ్యలో నువ్వు వచ్చినావా ఆవిడ వచ్చిందా? అరే నాకు కావాలని చెప్తే నేను ఇష్టపడుతున్నా అని చెప్తుంటే ఇప్పుడు ఏమైపోయింది, మీకు ఏమి ఇబ్బంది అయిపోయింది అనేసి. ఆఫీస్లో పని చేసడానికి వచ్చి పని చేసిన ఆమె ఎలా ఉండాలి? అరే పని చేస్తుంటే ఇష్టపడ్డా అని చెప్తున్నా కదా, పని చేస్తే ఏమైంది? ఇష్టానికి పనికి సంబంధం ఉంటుందా? నీకు సంబంధంగా ఉన్న వాళ్ళని ఇష్టపడు. అరే ఇష్టపడితే ఏమైంది? నన్ను ఇష్టపడేంది నువ్వు? ఇష్టపడితే ఏమైంది? ఇప్పుడు ఇష్టం అన్నది ఎప్పుడైనా కేవలం ఆ వీడియోలు నీ దగ్గర ఉన్నాయని నేను ఓకే పడుతున్నా. ఇప్పుడు అయ్యిందా? ఏమైనా గొడవ అయిందా ఇంట్లో? మీ ఇంట్లో ఏదైనా గొడవ అయిందా? ఇప్పుడు వీడియోలు పోతే నా ప్రాణం పోతుంది, నా భార్య కూడా చచ్చిపోతుంది. అరే ఇప్పుడు వీడియో పెట్టలేదు కదా, పెట్టమంటావా చెప్పు? నేనంటే ఏం చేయాలి? పెట్టమంటావా? పెట్టమంటే పెడతాను. ఇప్పుడే పెట్టాలా? వీడియో పెట్టాలా? మరి ఎందుకు? చెప్పింది చేయండి, వినండి. ఫస్ట్ ఏం చెప్తున్నానో వినండి. నాకు పైసలు తీసుకొచ్చారా లేదా? ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తావు? మీరు పైసలు ఇవ్వకపోతే ఇప్పుడే పంపిస్తా. పంపించిన మెంటలా క్రాకా అసలు ఏం నాకు అర్థమైతే లేదు. పైసలు నువ్వు చేస్తావు, నేను చేస్తాను. నువ్వు చేస్తావు, నేను చేస్తాను. నువ్వు ఏదో నా దగ్గర నువ్వు పని చేయడానికి వచ్చి బాగా నువ్వు వేషాలు వేస్తావు, నువ్వు బాగా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. నువ్వు అసలు భయం లేకనా? నేనేం చేయలేకనా? ఇక్కడ పిచ్చి పిచ్చి నువ్వు డ్రామాలు వేసినావు అంటే చంపి కొడతా నేనే. నువ్వు ఏమనుకుంటావు ఇక్కడ? నేను నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం కాబట్టి నేను ఇప్పటిదాకా నీ మీద చేసుకోలేదు. సంత నా తోడబొట్టులాగా నేను చూసుకున్నా. నేను సంత నా తోడబొట్టులాగా చూసుకున్నా. నువ్వు పిచ్చి పిచ్చి నగరాలు వేసుకుంటా, పిచ్చి పిచ్చిగా వేషాలు వేసుకుంటా చెప్తే ఒక సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినావు అంటే నేను చేయకపోతా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వేదో వీడియో నేను పెద్దగా దిగచ్చు అని చెప్పి నువ్వు పై దిగచ్చు చెప్పి నువ్వు చెప్తే బాస్ నేనా నువ్వు నీకు మీరు చేయాల్సిందే అంతే. నాకు కావాల్సింది పైసలు, మీరు కావాలి అని చెప్పాను అంతే. లేదా నేను ఇప్పుడే పెట్టేస్తా. పెట్టమంటారా? పెట్టా ఫోన్ తీసి పాలకూడదాం. ఆ ఫోన్ నాకు ఫస్ట్